అఖిల లోకైక జనని ఆర్తత్రాణ పరాయణి అనుగ్రహించు తల్లి, అనుగ్రహించు. అమ్మా జగజ్జనని అనుగ్రహించు తల్లి, అనుగ్రహించు. అనుగ్రహించవా? ఇన్ని నాళ్ళు నేను చేసిన ఆరాధన నిన్ను ఏం మాత్రం కరిగించలేదా? ఈనాడు నా కోరిక ఫలించడము లేక నా శిరస్సు మాత పాదాలకు ఆహుతి కావడం. ఓం హ్రీ విధిరాక్షి ప్రత్యక్షము లేదా? ఏమిటా విఘటస్తావు? నీ తల నరుక్కున్నంత మాత్రాన తల్లి నిన్ను కరుణించదు. నీ కోరిక సిద్ధించాలంటే ఏం చేయాలి? అలకాపురి రాజవంశానికి వరప్రసాదంగా లభించిన స్వర్ణమాల మాతగళాన్ని అలంకరించాలి. స్వర్ణమాల మాల మాత్రమే కాదు, పున్నమి నాడు జన్మించిన 5 రాకుమార్తెలను పున్నమి నాటి రాత్రి మాత్రమే పూజా కుసుమాలుగా సమర్పించాలి. 5 రాచకన్యల వసంతోత్సవాలకు చప్పన్న దేశాధీశులు కుటుంబ సమేతులై అలకాపురికి విచ్చేసి ఉన్నారు. ఇదే చక్కటి అవకాశం. కానీ ఏంటా కాదు? అలకాపురి యువరాజు సర్వ విద్యా పారంగతుడు, మహాశక్తివంతుడు, అష్టసిద్ధులు పొందిన అజేయుడు. అతని కన్ను గప్పి స్వర్ణమాల తేలే. ఈ కాలకంఠునికి అసాధ్యమన్నదే లేదు. స్వర్ణమాల ఉన్నన్నాళ్ళు తమ కుటుంబంపై మాతానుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ప్రభు. అమాత్య శేఖర, నీకు తెలియందేముంది? మా పూర్వీకులు ఏ దైవ కటాక్షంతో ఈ స్వర్ణమాలను పొందారో కాని ఆనాటి నుండి ఈనాటి వరకు మన రాజ్యం సస్యశ్యామలంగా ఉంది. కాని మేము కాంక్షించేది మన రాజ్య సౌఖ్యమే కాదు, సర్వమానవ సౌభ్రాతృత్వం, విశ్వమానవ కళ్యాణం. వసంతోత్సవాలకు సకల రాజవరేణ్యులు కుటుంబాలతో ససైన్యంగా విచ్చేసినారు. వారందరినీ సమావేశపరిచి తమ అభిమతం తెలియజేయండి. ఆనందంతో ఆమోదిస్తారు. అదే మేము ఆలోచిస్తున్నాం. కానీ మన చిరంజీవి కూడా ఆ సమావేశంలో పాల్గొంటే ఇంకా ఆనందంగా ఉంటుంది ప్రభు. ఉత్సవాలకు ముందుగానే రావాల్సిందని మన వైకుంఠాన్ని గురుకులానికి పంపించాం. ఈ పాటికి యువరాజులు వారు వస్తూనే ఉంటారు. ఓం భం భం భట్. మావయ్య రా రంజిత్. ఇప్పటికైనా నా మాట వినండి మావయ్య. 20 ఏళ్లుగా బంధుత్వాలు మరచి బద్ధ విరోధులుగా తయారైన మీరు ఈనాడు ఆ విజయేంద్రుడి ఆహ్వానం అందుకుని అలకాపురికి ప్రయాణం అవ్వడం నాకెంత మాత్రం సమ్మతం కాదు మావయ్య. పొరబడుతున్నావు రంజిత్. ప్రతి ఏడు వసంతోత్సవాలకు రమ్మని బావగారు ఆహ్వానం పంపుతూనే ఉన్నారు. కానీ ఏవో కారణాంతరాల వల్ల నేనే ఇన్నాళ్ళు ఉదాసీన భావం చూపాను. పాత పగలు మర్చిపోయే రోజు వచ్చింది నాయన. పాత బంధుత్వాలు కూడా మళ్ళీ కలపాలనుకుంటున్నారా? తప్పే ఉంది నాయన. ఈ నడుమ దూరమైన ఆది నుంచి అలకాపురితో మనకు వియ్యం సాగుతూనే ఉంది. అందుకే నా శశిని కూడా తీసుకొచ్చారు. అవును నాయన. మహారాణి తన అన్న కుమారుడైన అలకాపురి యువరాజుకి శశినివ్వమని మా వద్ద మాట తీసుకుని అసూలు పాసింది. మీ తోబుట్టువు కుమారుణ్ణి. నా సంగతి ఏమిటి? మేనల్లుడు అయినా నువ్వే కొడుకు అనుకుని పెంచి పెద్దవాణ్ణి చేశాను. ఇప్పుడు సర్వ సైన్యాధిపతి అయిన కళింగ భావి సామ్రాట్టువు నీవే. చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగిన కారణంగా
శశి నిన్ను భాతృప్రేమతో ఆరాధిస్తోంది. నీకు తెలుసుగా, శశి మనోభీష్టానికి వ్యతిరేకంగా నేను ఎన్నడూ ఏమీ చేయనని. మావయ్య, అంతేనంటారా? రంజిత్, వసంతోత్సవాలకు అలకాపురికి సకల రాజులు కుటుంబాలతో వస్తారు. నీకు నచ్చిన రాకుమార్తెని ఎన్నుకో. నీ వివాహం మేం చేయిస్తాం. సరే, వస్తాను మావయ్య. ఈ రోజు అమ్మాయి గారు ఆనందంలో పరవశించిపోతున్నట్టుంది. ఎందుకో చెప్పు చూద్దాం. ఏముంది, అలకాపురి చేరబోతున్నాం. నీ మనసు దోచిన ఆ నవమన్మథ కుమారుడు ఎదురవుతాడని కదూ. ఛీ, పోవే. నేను పోతే మీరు ఒంటరిగా ఉండగలరా అని. నువ్వు పోతే నాకేమన్నా భయమా? పోతే పో. అయితే సరే. ఏమి మళ్ళీ తిరిగి వచ్చావు? అయ్యో, రాకుమార్ ఎత్తుకుపోతున్నారు. కాపాడండి, కాపాడండి, రక్షించండి, రక్షించండి. ఆడపిల్ల ఆత్మనాథ, ఆపద్బాంధవ, స్త్రీకంఠం, వెళ్ళి వెళ్ళు. విడిచిపెట్టు, విడిచిపెట్టు, విడు, విడు, నన్ను విడిచిపెట్టు. విడు. ఆడపిల్ల మీద అత్యాచారం చేసే నీచుడా! ఊహలకు రూపమై ఉన్నది చిన్నది. నా కలల చెలికాని పోలని సుందరుడు. ఏ శిల్పి మల్చను ఈ పసిడి బొమ్మ? నవమన్మధుని మించు సొగసు వన్నెల రేడు. ఏమిటయ్యా, మీ మిత్రుడు తినేసినట్టు ఆ చూపు? ఆపు, మా మిత్రుడు తినేసేటట్టు చూస్తే మీ అమ్మాయి ఏకంగా మింగేసేటట్టు చూస్తుంది. నానోరు కాదు, నీనోరు. అయినా పెళ్లి కాని పిల్లల చూడడం మర్యాద కాదు. అయితే పెళ్ళైన పిల్లలు చూడటం మర్యాద అనుకుంటానా? మాటలు నేర్చావు గాని అలా చూడొద్దని చెప్పు. నువ్వే చెప్పు, నువ్వే చెప్పు, నువ్వే చెప్పు. వైకుంఠ, ఊరుకుంటా. ఆడవాళ్ళు ఇలా ఒంటరిగా రావటం తగదు. మేమే ఒంటరిగా రాలేదు, తగిన బందోబస్తుతోనే వచ్చాం. అయినా మీరు అటు ప్రక్కన గుడారాలు చూడలేదనుకుంటాను. సమయానికి వచ్చి రక్షించారు. మీ మేలు మర్చిపోలేదు. అలా అనకండి. ఈ విధంగానైనా మీ పరిచయ భాగ్యం కలిగినందుకు ఎంతో ఆనందిస్తున్నాను. ఎవరు మీరు? ఏ దేశం మీరు? చెప్పినా పోల్చుకోలేరు. ఏది చెప్పండి చూద్దాం. అటు కుంకుమ పువ్వుల నేల, ఇటు బెబ్బుల వర్ల భూమి, నడుమనున్న నల్లని శివు, చల్లనైన సీమ మాది. అంటే కొంకణ దేశమా? కాదు. అటు కాశ్మీరము, ఇటు వంగ.
నడుమనున్నది కళింగ. మీది కళింగ దేశమా? పోల్చుకున్నారే, ఆ దేశపు రాజుగారి ఏకైక పుత్రిక శశిరేఖ. అయితే మీ ప్రయాణం ఎంతవరకు? అలకాపురికి వెళుతున్నాం. వసంతోత్సవాల నెపంతో వారి బావగారైన మనోహర్ని చూడాలని తహతహలాడిపోతున్నారు అమ్మాయి గారు. సంపంగి, అదృష్టవంతుడే అలకాపురి యువరాజు. అతను అంతందగాడా? ఆ అందం వర్ణించడానికి ఆ ఆదిశేషుడే దిగి రావాలట. రూపంలో నవమన్మథులు, ధైర్య సాహసాల్లో అద్వితీయులు, లలిత కళలకు చక్రవర్తులు. మా మిత్రుడి ముందు అలాంటి పొగడతలు పనికిరావు. రాకుమారి, మా మిత్రుడు ఉన్నాడే, మా మిత్రుడు. వైకుంఠ, ఊరుకుంటా. వీటిని సురక్షితంగా గుడారానికి చేర్చు. అదేమిటి, మా ఆతిథ్యం తీసుకోకుండా మీరెవరో ఏమిటో చెప్పకుండా వెళ్ళిపోతారా? నేనెక్కడికి వెళతాను శిశి? నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఎవరు ఎవరు మీరు? గుర్తించలేదా? మనది ఎన్నో జన్మల అనుబంధం. మర్చిపోయావా శిశి? నీ చిత్తచూరుడను, నీ బావ మనోహరుడను నేనే. అమ్మా, అమ్మా, నాన్నగారు. లేనాయన, చిరంజీవి గురుదేవులు క్షేమమేనా? క్షేమమే నాన్నగారు. వారి ఆశీస్సులు పొందే వచ్చారు. మంచిది. ముహూర్త నిర్ణయం జరిగింది. వ్యవధి లేక అకస్మాత్తుగా నిన్ను పిలిపించవలసి వచ్చింది. నువ్వు ఇంకా రాలేదని మీ అమ్మాయి ఎంత ఆందోళన పడుతుందో తెలుసా? అది ఆందోళన కాదు నాన్నగారు, అమ్మకు నా మీద ఉన్న ఎనలేని అభిమానం. బాబు, మన బంధువర్గం అంతా వచ్చింది, కానీ మీ మేనమామ కళింగ భూపతి మాత్రం పొలిమేరలో విడిది చేసినట్టు వార్త వచ్చింది. బాబు, ఈ వసంతోత్సవ సందర్భంలో రాజ్యాభిషేకంతో పాటు నీకు అమ్మమ్మ, ఆ సంగతులు అన్ని నేను ఎప్పుడో చెప్పేశానమ్మా. పైగా నగర సరిహద్దుల్లో. వైకుంఠ, ఊరుకుంటా. యువరాజా, యువరాజా, అమాత్యులకు అద్వందనాలు. వచ్చావా నాయన? మహారాజా, రేపటి సమావేశానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయించాం. ఏమిటది నాన్నగారు? ఏం లేదు నాయన, రేపు సకల రాజ్య సమావేశం జరగబోతోంది. సకల రాజ్య సమావేశమా?